ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలతోని వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కొంతమందిని పిలిపించి మాట్లాడుతున్నారు. మీ సమస్యలు ఏంటి, ప్రభుత్వం మిమ్మల్ని ఏ విధంగా వేధింపులకు గురి చేస్తుంది, ఎందుకు పార్టీ మారాలని ఒత్తిడి చేస్తుంది, వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా మీరు లొంగాల్సిన అవసరం లేదు, మీ అందరికీ అండగా నేనుంటా అని కేసీఆర్ గారు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో భారీ ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో బీజేపీ కూడా అలాంటి ప్రయత్నాలనే చేస్తుంది. కేసుల బూచిగా చూపి మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్తోంది. తమ పార్టీలో చేరితే ఇబ్బందులను వేధింపుల నుంచి ఉపశమనం దొరుకుతుందని కూడా ఆఫర్ ఇస్తోంది. చూడాలి రానున్న రోజుల్లో ఎట్లా జరుగుతుందో. ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, బీఆర్ఎస్ నాయకులతో పాటు సాధారణ ప్రజలను కూడా కలుస్తున్నారు. ఎవరు పోయినా వాళ్ళతోని మాట్లాడుతున్నారు, వాళ్ళకు భోజనం పెట్టి పంపిస్తున్నారు. దానికి సంబంధించిన కథనాన్ని కేసీఆర్ను కలవడానికి వచ్చిన ప్రజల ఫోటోను నమస్తే తెలంగాణలో ప్రచురించారు.